హై వ్యూస్. నేను ఓపెన్గానే అడుగుతూ ఉన్నా, ఓపెన్గానే చెప్తూ ఉన్నా, ఓ రకంగా ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీలు కానీ, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికెళ్ళినా ఏం చెప్తున్నారు? అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, దాన్ని సర్వనాశం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి వన్స్ మా గవర్నమెంట్ రాగానే దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం అండ్ రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా డెవలప్ చేస్తాం, వైజాగ్ ఉత్తరాంధ్రకు సంబంధించి దాన్ని డెవలప్ చేస్తాం. రాజధానులు 3 అని చెప్తాను, ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదు. రాజధానులు 3 ఉంటేనో 30 ఉంటేనో అభివృద్ధి కాదు. డెవలప్మెంట్ ఈజ్ టోటలీ డిఫరెంట్ దాన్ ద క్యాపిటల్. క్యాపిటల్ అన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన శాఖలన్నీ ఒక చోటు ఉంటాయి. డెవలప్మెంట్ అన్నప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరులను బట్టి, కనెక్టివిటీని బట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి అక్కడ అనేది డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డిగా ఫూలిష్గా 3 ప్రాంతాల్లో 3 రాజధానులు ఉంటే డెవలప్మెంట్ అని చెప్పేసి ఎర్రి కోతలు మేము కుయ్యం, అమరావతి రాజధాని సెంటర్ ఆఫ్ ది క్యాపిటల్ అంటే సెంటర్ ఆఫ్ ది స్టేట్ అన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళు ఎన్నికలు కూడా అలాగే వెళ్తున్నారు, అన్ని చోట్ల ఇదే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకు 3 రాజధానులు అంటూ అనకూడదు, కానీ ఊర్లో ఉన్న ఒక ముస్లిం ఆమెలాగా పాట పాడాడు, ఇదిగో వెళ్తున్నాం అని చెప్పేసి. అతి గతి లేదు 3 రాజధానులకు సంబంధించి. ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నాడా? 2019 ఎన్నికలప్పుడు నా ఇల్లు ఎక్కడే ఉంది, రాజధాని అమరావతి అన్నాడు. గెలిచిన 6 నెలలకి రాజధాని 3 రాజధానులు ఎందుకు ఉండకూడదు, 3 ప్రాంతాలను డెవలప్ కాకూడదు, అది హడావుడి చేశాడు. అనకూడదు 3 ముక్కలు కూడా అంత వరస్ట్గా ఉండడం అన్నమాట. అంతలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. సో ఈ జగన్మోహన్ రెడ్డి మొదలెట్టేటప్పుడు బస్సు యాత్ర ఏదో మేమంత సిద్ధమని బటన్ నొక్కే తప్ప, లేదన్నప్పుడు పక్కన పిల్లల గురించి మాట్లాడుతుంది తప్ప, నన్ను సంపాదని చెప్పి సొల్లు కబుర్లు చెప్పడం తప్ప, ఈయన నేను చేసిన అభివృద్ధి ఇదే అని చెప్పడు. ఇదిగో 3 రాజధానులు మరలా రాబోతున్నాయి, ఖచ్చితంగా 3 రాజధానులు ఉంటాయి అని చెప్పలేకపోతున్నాడు. సింపుల్గా చెప్పాలంటే రాజధానికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు. 3 రాజధానులు అని చెప్పేసి ఎలక్షన్స్కి వెళ్ళమనండి, డిపాజిట్లు కూడా రావన్నమాట. అందుకే 3 రాజధాని పేరు ఎత్తలేకపోతున్నాడు. రాజధాని అమరావతి అనే మాట చెప్పలేకపోతున్నాడు. ఏ కాడికి బటన్ నొక్కే డబ్బులు ఇచ్చా, బటన్ నొక్కే డబ్బులు ఎవరి డబ్బులు అది, ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చావు? ఒక స్టేట్కి రాజధానిని కూడా ప్రపంచంలో ఉంచలేనటువంటి వ్యక్తి ఈ మనిషి. ఇతర పరిపాలన చేతకంతనం కదా ఇదంతా. సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇందా ఛాలెంజ్ చేసి మరి చెప్తున్నాను కదా, అడుగుతాను, ఇదే ఏపీకి రాజధాని ఏదో చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్ళాలి. 3 రాజధానులు అని చెప్పేసి అంటున్నాడు కదా, సో ఆ 3 రాజధానులు అవే పాట పాడుతూ ఎన్నికలకు వెళ్ళాలి. అండ్ ఆయన ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పి ఎన్నికలకు వెళ్ళాలి. సరే ముందు ఒక రాష్ట్రానికి రాజధాని కావాలి కదా, దానికి సంబంధించి ఏంటో చెప్పమనండి. ఇదిగో అమరావతి రాజధాని చెప్పి దమ్ము, ఆ ధైర్యంతో, నిజాయితీతో, నిబద్ధతతో వాళ్ళు ఎన్నికలకు వెళ్తా ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు సైతం అదే అంటున్నారు, అమరావతి రాజధాని అంటున్నారు. అండ్ వాళ్ళు సైతం ఏం డెవలప్ చేస్తారంటే వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి అనేది ఏమీ లేదు. రాజధాని అంటే నోరు ఎత్తటం లేదు. ఇంకా ఈ మనిషిని అభిమానించేది ఎవరు, ఇంకేదంతో కలిసి ట్రావెల్ చేసేది ఎవరు, ఇంకే వీళ్ళకి ఓట్లు వేసేది ఎవరు నాకు అర్థం కావట్లేదు.